వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండల్ని తలపిస్తున్నాయి. ఇక చాలు బాబోయ్ అంటున్న వానలు మాత్రం ఆగడం లేదు. ఏపీలో 3 రోజులు, తెలంగాణలో 5 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ బలహీనపడింది. ప్రస్తుతం అల్పపీడనంగా కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్రపై అల్పపీడనం ఎక్కువగా ఉండనుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయి. ప్రధాన పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర, యానంలో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రధాన ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. ఫలితంగా అన్ని ప్రధాన ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. వరద కొనసాగుతుండడం వల్ల ప్రాజెక్టుల గేట్లను తెరిచి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు అధికారులు. ఎగువన గల మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు వరద ఉధృతి కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా ఫ్లో పెరిగింది. కాళేశ్వరం వద్ద నీటి మట్టం 12.21 మీటర్ల స్థాయి దాటడంతో మొదటి హెచ్చరిక జారీ అయింది. ప్రస్తుతం 13 మీటర్లకు పైగా కొనసాగుతుంది. అయితే నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. కాళేశ్వరంలోని త్రివేణి సంగమ ప్రదేశంలో స్నానఘట్టాలు పూర్తిగా నీట మునిగాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీరామ్ సాగర్కు భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 84 టీఎంసీ నీరుంది. ఎగువ నుంచి 1,15,000 క్యూసెక్ల వరద వస్తోంది. దీంతో 40 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా ఇన్ఫ్లో పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 17.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ఇన్ఫ్లో 2,28,000 క్యూసెక్కులుగా ఉంటే అవుట్ఫ్లో 1,18,000 క్యూసెక్కులుగా ఉంది. పెద్దపల్లి జిల్లా కాశీపేటలో పార్వతి బరాజ్కు భారీగా వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువన ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో పార్వతి బరాజ్కు భారీగా ప్రవాహం వస్తోంది. బరాజ్ లెవెల్ 130 మీటర్లు కాగా ప్రస్తుతం 124 మీటర్ల మేర ప్రవాహం ఉంది. పార్వతీ బరాజ్ గేట్లను ఎత్తి ఉంచడంతో ప్రవాహం అంతా దిగువకు వెళుతోంది. పార్వతీ బరాజ్ ఇన్ఫ్లో 5,09,530 క్యూసెక్కులు కాగా అంతే మొత్తంలో దిగువకు ప్రవహిస్తోంది. మంథనిపట్టణ తీరంలోనూ గోదావరి ఉగ్రరూపం ప్రవహిస్తోంది. ఇరువైపులా ఆలయాలను తాకుతూ శరవేగంగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి తీర ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైందైన మేడిగడ్డ బరాజ్కి భారీగా వరదొస్తోంది. దీంతో మొత్తం 85 గేట్లను తెరిచారు. వచ్చిన నీటి వచ్చినట్టు కిందికి వదులుతున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 9 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అన్నారం సరస్వతి బరాజ్ గేట్లు ఎత్తి ఉంచడంతో చండ్రుపల్లి వాగులోకి భారీగా ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో పలు గ్రామాలకు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి పరివాహక గ్రామాల్లోని పత్తి పంటలను వరద ముంచేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రమాదకరంగా ఉన్న వాగులను ప్రజలు దాటకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రామనగూడెం పుష్కర ఘాట్ వద్ద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. రామన్నగూడెంలో ప్రస్తుత నీటి మట్టం 15.59 మీటర్లుగా నమోదైంది. మరోవైపు కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద సమ్మక్క బరాజ్ జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో నుండు కుండలా మారింది సమ్మక్క బరాజ్. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 8,60,150 క్యూసెక్కులుగా ఉంది. సమ్మక్క బరాజ్ 59 గేట్లు ఎత్తేసి దిగువకు నీటిని వదులుతున్నారు ఇరిగేషన్ అధికారులు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్న ఉదయం 8 గంటల 15 నిమిషాలకు గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. రాత్రి 7 గంటల సమయానికి నీటి మట్టం 47 అడుగులకు చేరుకోవడంతో పాటు వరద ఉధృతి దాదాపు 11 లక్షల క్యూసెక్కులు చేరింది. నిన్న అర్ధరాత్రి నీటి మట్టం 48 అడుగులు దాటింది. భద్రాచలంలో మొదటి రెండో ప్రమాద హెచ్చరిక ఒకే రోజు జారీ చేయడం విశేషం. ఎగువన అటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద ప్రవహిస్తోంది. ఈ సీజన్లో భద్రాచలం వద్ద ఇదే అత్యధిక వరద. భద్రాచలం నుంచి దిగువ గల పోలవరం వైపు వరద నీరు వెళ్తోంది. ఇప్పటికే భద్రాచలం చర్ల రహదారిపైకి నీళ్లు చేరాయి. దీంతో రాకపోకలు ఆగిపోయాయి. నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరదొస్తే అనేక గ్రామాల చుట్టూ నీళ్లు చేరుకుంటాయి. ధవళేశ్వరం బరాజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బరాజ్ దగ్గర నీటి మట్టం 11.75 అడుగులకు చేరింది. 175 గేట్లను ఎత్తి 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. లంక గ్రామాలను ముంచెత్తుతున్న గోదావరి వరద రాజమండ్రి దగ్గర లంకల్లో నివసించే 300 మంది మత్స్యకారులను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. పి గన్నవరంలోని లంక గ్రామాల్లో వరద పోటెత్తడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. రాజమండ్రి రైల్వే వంతెన దగ్గర కూడా గోదావరి వరద ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బరాజ్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? గోదావరి జిల్లాల్లో వరద గోదావరి ఏ విధంగా ప్రవహిస్తోంది? మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు.
భారీ వర్షాల కారణంగా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. అక్కడ చూసినట్లయితే ఇక్కడ 11.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకోవడంతో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజ్ నుంచి కూడా సుమారు 10 లక్షల క్యూసెక్కుల నీటిని ఇక్కడ సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం దగ్గర నుంచి విజయేశ్వరం దగ్గర వరకు ఉన్న మొత్తం 175 గేట్లను కూడా ఈ మొత్తం పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. దీంతో ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వరద నీటిని అంతటినీ కూడా కిందకి దిగువనికి వదులుతున్న దృశ్యాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఏ విధంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుందనేది చూస్తున్నాం. ఇక్కడ ఇంకా ఎగువ ప్రాంతాల్లో చూసినట్లయితే గోదావరి వరద నీటి మొత్తం క్రమేపీ పెరుగుతుంది. దీంతో భద్రాచలం దగ్గర క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం పెరగడంతో అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కోనవరం, అలాగే విఆర్పురం, ఎట్టపక్క ప్రాంతాలకు కూడా ముంపుకు గురవుతున్నాయి. అక్కడ సంబంధించి శబరి నది ఉప్పొంగి ప్రవహించడంతో కోనవరం దగ్గర గోదావరిలో కలవడం జరుగుతుంది. దీంతో అక్కడ కూడా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతున్నది. ఈ శబరి నది పొంగి పొరలటం కారణంగా అక్కడ కోనవరం దగ్గర అక్కడ పలు ప్రాంతాలకు ఏజెన్సీ గ్రామాలకు అన్నింటికి కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉన్నది. అక్కడ జాతీయ రహదారిపై కూడా వరద నీరు చేరుకోవడం జరిగింది. దీంతో వాహనదారులందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇంకా అక్కడ పోలవరం నిర్వాసిత ప్రాంతాలన్నీ కూడా అక్కడ నిరాశ గురి కావడం జరుగుతున్నది. కొంతమంది కొండ గుట్టలపై కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా కింద దిగువను చూసినట్లయితే పోలవరం కాపర్ డ్యామ్ వద్ద అక్కడ దేవిపట్నం గొందిలో ఉన్న గండిపోసం తల్లి ఆలయం కూడా అక్కడ నీట మునిగిపోవడం జరిగింది. మొత్తం ఆలయం అంతా అక్కడ గోపురం వరకు కూడా పూర్తిగా నీట మునిగిపోవడంతో అసలు కనిపించిన పరిస్థితులు ఎవరు ఉన్నాయి అంటే దాంతో మొత్తం అక్కడ భక్తులు ఎవరు రాకుండా దర్శనాలన్నింటినీ కూడా నిలిపేశారు. అలాగే గత కొద్ది రోజుల నుంచి కూడా పోలవరం సంబంధించి పాపికొండలకు వెళ్ళే ఈ విహారయాత్రకి వెళ్ళే పాపికొండల విహారయాత్రకి వెళ్ళే బోట్లను కూడా అక్కడ నిలిపివేయడం జరిగింది. ఇంకా గోదావరి దిగువ ప్రాంతంలో చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం పెరగడంతో గోదావరి దిగువ ప్రాంతంలోని వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి మొత్తం ఉపనదులు 4 ఉపనదులు కూడా పొంగి పొరులుతున్నాయి. దీంతో అక్కడ కోనసీమ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు కూడా జల దిగ్బంధానికి గురి కావడం జరుగుతున్నది. అక్కడ ఇప్పటికే చూసినట్లయితే పి గన్నవరం, అలాగే రాజోలు ప్రాంతాల్లోని కాజువేలు అయ్యి కూడా నీట మునుగుతున్నాయి. మరో పక్కన ముమ్మిడివరంలోని కూడా ముమ్మిడివరం ప్రాంతాల్లో కూడా కాజువేలు అయ్యి కూడా మునిగిపోతున్న పరిస్థితి ఉన్నది. దీంతో వాళ్ళందరూ కూడా బోట్ల సహాయంతోనే రాకపోకలు నిర్వహించడం జరుగుతున్నది. అయితే మునిగిపోయిన సపటాల్లోనే కూడా కాలినడకను నడుచుకుంటూ పెరుగుతున్నారు. దీంతో రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా మొత్తం పూర్తిగా అప్రమత్తం అయింది. అధికార యంత్రాంగం, ఇరిగేషను, రెవెన్యూ, అలాగే ఈ ఇతర విభాగాలకు సంబంధించిన అధికార యంత్రాంగాలన్నీ కూడా అప్రమత్తం కావడం జరిగింది. దీంతో ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. లంక గ్రామాల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా ఖాళీ చేయడం జరుగుతుంది. ధవళేశ్వరం దగ్గర నుంచి రాజమండ్రి వరకు కూడా ఎగువ ప్రాంతంలో ఉన్న లంక గ్రామాల్లో ఉన్న ప్రజలు మొత్తం 198 మందిని కూడా మొత్తం పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. అయితే అలాగే గోదావరి దిగువ ప్రాంతంలోని కూడా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడంతో ఇక్కడ లంక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో అక్కడ అంతా కూడా మొత్తం ఎక్కడికక్కడ మా ఎంఆర్ఓ ఆఫీసుల్లోని, అలాగే ఆర్డీఓ కార్యాలయంలోని కూడా, తహసీల్దార్ కార్యాలయంలోని, ఆర్డీఓ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో కూడా అన్ని చోట్ల కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వరద సమాచారాన్ని తెలుసుకుని అధికార యంత్రాంగం అంతటినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతున్నది. దీంతో అక్కడ వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి వేటను నిషేధించడం కూడా జరిగింది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కురిసిన వర్షాలకు గోదావరి లంక గ్రామాల్లో వరద పోటెత్తుతోంది. లంక గ్రామాల్లోని కాజువేలపైకి వరద ప్రవాహం చేరింది. పి గన్నవరం మండలంలో చాకలిపాలెం, కనకాయలంక మధ్య కాజ్వే నీట మునిగింది. దీంతో కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయంగా రాకపోకలు కొనసాగించేందుకు వీలుగా పడవలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ వాసులో మరోసారి వరద భయం మొదలైంది. భారీ వర్షాలకు గోదావరి, శబరి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కూనవరం వద్ద గోదావరి ప్రవాహం 38.5 అడుగులకు చేరుకుంది.
చింతూరు వద్ద శబరి నీటి మట్టం 30 అడుగులకు చేరుకుంది. ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లపైకి వరద నీరు చేరింది. ఇప్పటికే అల్లూరు జిల్లాలోని విలీన మండలాల్లో పలు గిరిజన గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలం కుయుగూరు వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నేషనల్ హైవేపై భారీగా వాహనాలు ఆగిపోయాయి. చింతూరు ఏజెన్సీలో వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అప్రమత్తమవుతున్నారు అధికారులు. కూనవరంలో గోదావరి శబరి సంగమం వద్ద లాంచీలను ఏర్పాటు చేశారు. పలు రహదారులపై వరద ప్రవహిస్తుండటంతో మరపడవలను సిద్ధంగా ఉంచారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. కృష్ణా బేసిన్ కూడా కళకళ్లాడుతోంది. పైన కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. శ్రీశైలం జలాశయానికి 4 లక్షల పైనే ఇన్ఫ్లో ఉంది. 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇటు నాగార్జున సాగర్కు కూడా 4 లక్షల ఇన్ఫ్లో వస్తోంది. సాగర్ 26 గేట్లు ఎత్తి వాటర్ రిలీజ్ చేశారు. ప్రకాశం బరాజ్కి వరద పోటెత్తుతోంది. దాదాపు 5 లక్షల ఇన్ఫ్లో వస్తోంది. చివరన పులిచెంతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఇన్ఫ్లో 4 లక్షల క్యూసెక్ల పైనే ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు, అక్కడి నుంచి పులిచింతల, తర్వాత ప్రకాశం బరాజ్కి వరద నీరు చేరుకుంటోంది. నాగార్జున సాగర్కు 4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. 26 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదలడంతో పులిచింతల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 4 లక్షల క్యూసెక్లు ఉంది. ప్రకాశం బరాజ్కి భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. బరాజ్కి దాదాపు 5 లక్షల ఇన్ఫ్లో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, కుమరం భీం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవడంతో పంట పొలాల్లో వరి నీరు చేరింది. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల పంట చేలలో ఇసుక మేటలు వేసింది. పత్తి, సోయా, జొన్న, వరితో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను చూసిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమిస్తే పంటలన్నీ నీటిలో మునిగిపోయాయంటూ కన్నీళ్లు పెడుతున్నారు రైతులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగా పరివాహక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 20,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 15,000 ఎకరాల పత్తి పంట నీట మునిగింది. దాదాపు 3,000 ఎకరాల్లో సోయా ధ్వంసమైంది. మంచిర్యాల జిల్లాలో 11 మండలాల్లో 5,000 మంది రైతులకు చెందిన 7,952 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో పత్తి 4,698 ఎకరాలు, వరి 3,260 ఎకరాల్లో నష్టపోయినట్టు అంచనా. కొమరం భీం జిల్లాలో 6,300 ఎకరాల పంట దెబ్బతింది. నిర్మల్ జిల్లాలోని సుమారు 3,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 8 ఎకర్ పంట ఉంది పత్తి. 1-2 సార్లు తర్వాత ఇట్లనే అస్సలు పోయితలు న్యూస్లో అస్సలు చూపెడతలు వెళ్ళిపోయితలు ఏం మాకు రావు. వచ్చి చూసి మాకు సమాధానం చెప్పి పోతారు కానీ ఎవరు రావడానికి ఏమి ఇవ్వలేదు. అధికారులు అస్సలు పోతారు, సంతోషం ఇస్తారు, అందరు మంచిగా చెప్తారు కానీ ఇంకా ఏం రాలేనట్టు. మరి తహసీల్ ఆఫీస్ నుంచి అసలు వాళ్ళు రాసుకుంటారు, నీ సర్వే నెంబర్ నా సర్వే రాసుకుని పోతారు కానీ ఇది రావడానికి ఏమి. భారీ వర్షాలకు తోడు నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాల నీటి మినిగాయి. నిజాం సాగర్ బ్యాక్ వాటర్ వల్ల పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కామారెడ్డి, మద్నూరు మండలాల పరిధిలో అధికారులు పంట నష్టంపై అంచనా వేశారు. నిజాం సాగర్లో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పెద్ద కొడపగల్, పిట్లం, జుక్కల్, బిచ్కుందలో భారీగా పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో సుమారు 15,000 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా తేల్చారు. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.